ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు అదే అర్థం కావడం లేదు మావయ్య గారు. సంజన మనసులో ఏదో ఉంది. తనని ఏదో బలం గట్టిగా ఆపింది. అందుకే అంతలోనే మాట మార్చేసింది. నువ్వు చెప్పింది నిజం వదినా. నేను మాట్లాడకపోవడానికి కారణం ఉంది. నా ఇష్టాలు దాచేయడానికి నా మీద ఒక బలం పనిచేసింది. ఏంటి సంజన అది? అసలు ఏమైంది? ఎందుకు హఠాత్తుగా మళ్ళీ మాట మార్చేశావు? నువ్వు నాతో మాట్లాడి వెళ్ళాక అదంతా చూసి నా దగ్గరికి మోమ్ వచ్చింది వదినా. ఏంటి సంజన ఇదంతా? నువ్వు చేస్తున్న పని నీకైనా అర్థమవుతుందా? అంటే మామ్ అది చూడు, నీకు చిన్నప్పుడు చాక్లెట్లు కొనాలన్నా, ఆడుకునే బొమ్మలు కొనాలన్నా నీకిష్టమైన ఏంటో నువ్వు నన్ను అడగలేదు. నీకు ఇష్టమైంది ఏంటో తెలుసుకుని నేనే నీకు కొనిచ్చాను. నేను కొనిచ్చిన చాక్లెట్లు నువ్వు వద్దనలేదు. నువ్వు ఆడుకోవడానికి ఇచ్చిన బొమ్మలు కూడా నీకు నచ్చకుండా పోలేదు. అలాగే నీకు జీవితంలో ఏం కావాలో, ఎవరికిచ్చి పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. కానీ నువ్వు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆ సంతోష్ మొహం నాకు నచ్చలేదు, మాట తీరు నచ్చలేదు అంటూ అందరికీ ప్రచారం చేస్తున్నావా? అది కాదు మామ్. నాకు నిజంగానే సంతోష్ అంటే సంతోష్ అంటే నాకు ఇష్టం లేదు, సంతోష్తో జీవితం నాకు బాగోదు అని ఇలాంటి మాటలు నాకు చెప్పకు సంజన. నువ్వింకా చిన్నపిల్లవే. జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నీకు తెలీదు. భవిష్యత్తుకి ఎలా దారి వేసుకోవాలో తెలుసుకునే అంత జ్ఞానం ఇంకా నీకు లేదు. నిన్ను ముందుకు నడిపించడానికి, నీ జీవితాన్ని చక్కదిద్దడానికి నేనున్నాను. సంతోష్ అందగాడు, ఐశ్వర్యం ఉంది, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది. ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడ్డం నాకిష్టం లేదంటున్నాడు. అదేమీ చెడ్డ లక్షణం కాదే. ఒక మనిషి నచ్చాడని, నచ్చలేదని చెప్పటానికి ఇంకా చాలా కారణాలుంటాయి మామ్. చెప్పడానికి నీకు ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, కానీ ఆ సంబంధం వదులుకోవడానికి నాకు ఎలాంటి కారణాలు లేవు. పైగా నీకు సంతోష్కి పెళ్ళవుతుందని, నువ్వు జగదీశ్వరికి కోడలుగా వెళ్లబోతున్నావని నా ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ చెప్పేసుకున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి చెడిపోతే నా పరువు పోతుంది. నా పరువు పోతే నేను ఊరేసుకొని చచ్చే పరిస్థితి వస్తుంది. ఈ తల్లిని నువ్వు చంపుకోవాలనుకుంటే అందరి ముందు నీకు పెళ్లి ఇష్టం లేదని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.